ఛానల్లో వీకెండ్ బై ఆర్కే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అది ఎప్పుడు వస్తూ ఉంటాయి, చాలా విషయాలు మాట్లాడుతుంటారు. చాలాసార్లు అబద్ధాలు ప్రచారం చేస్తూ అవాస్తవాలు చెప్తూ రాజకీయ నాయకుల పట్ల రకరకాలుగా మాట్లాడుతూ కూడా చాలా కథనాలు ఇవ్వటం జరుగుతుంది. కానీ మొన్న ఇచ్చిన కథనం చూస్తున్నట్లయితే దాంట్లో జగన్ గారి మీద ఉన్న కోపం, జగన్ గారి మీద ఉన్న అక్కసు, జగన్ గారికి జనంలో ఉన్న క్రేజ్ని చూసి భరించలేక స్త్రీ జాతిని అవమానించే విధంగా, స్త్రీ జాతిని మీద దుష్ప్రచారం చేసే విధంగా, మొత్తం ఆడపడుచుల్ని పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ దాన్ని కేడర్కి అంటగడుతూ చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే జర్నలిజము ఫోర్త్ ఎస్టేట్ అని ఎంతో గౌరవంగా చూడటం జరుగుతుంది. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన వాడే వక్రీకరించడం మాత్రమే కాకుండా అసభ్య పదజాలంతో ఒక జాతి యావత్తును అవమానించే విధంగా, అందులో మహిళా జాతిని అవమానించే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా మహిళా జాతి తరపున మేమందరం కూడా ఖండిస్తూ వెంటనే తక్షణం, ఎందుకంటే మీరు విజ్ఞత కోల్పోతే, విచక్షణ తప్పిపోతే ఇలాంటి వికారమైన మాటలే వస్తాయి. సెన్స్ ఒకసారి చెప్తే, కామన్ సెన్స్ ఒకసారి చెప్తే న్యూ సెన్స్ మాటలు రాకపోతే ఇంకేం మాటలు వస్తాయి ఎవరి నోటెప్పుడైనా? మనిషిగా ఉండాలి. అందులో జర్నలిజంలోనూ ఎంత సంయమనం పాటించాలి, పదాల ప్రయోగం వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఎన్నో జాతీయాలు ఉన్నాయి, మనకి ఎన్నో సామెతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సామెతలు కూడా మనం వాడడం లేదు. ఎందుకంటే సమాజంలో పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మారాయి కాబట్టి దానికి అనుగుణంగా అప్డేట్ అవ్వాల్సిన మీరు మరింత కిందకి దిగజారిపోయి జగన్ గారి మీద ఉన్న కక్ష, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడాలనుకుంటారా? కేడర్ని కించపరచాలనుకుంటారా? మీకు తెలిసే ఉంటుంది, ఈ 2 సంవత్సరాలు కావస్తున్న దాంట్లో అధికారం అంటే రకరకాల కారణాల వల్ల పక్కకి వెళ్ళింది, కానీ జనంలో జగన్ గారికి క్రేజ్ పోలేదు. వైసీపీ కేడర్లో ఆయన అంటే నమ్మకం పాలేదు. ఇంకా భరోసా పెరిగింది. జగనన్న ఎక్కడుంటే అక్కడికి వస్తాం, జగనన్నతో మేము ఉంటాం, జగనన్నే మాకు దైవం అనేలాగా అందరూ కూడా కేడరు. మీరు ఎన్ని రకాల ఆఫ్ చేయాలని చూశారు, పెళ్ళికి వెళ్తే ఆఫ్ చేయాలని చూశారు, పరామర్శకి వెళ్తే ఆఫ్ చేయాలని చూశారు. ఎన్ని చేసినా సరే వేలాది జనం కొండలెక్కి, గుట్టలెక్కి, గోతుల్లో దిగి కూడా జగన్ గారి దగ్గరికి వచ్చారు. ఇంకేమీ చేయలేక చేతులు ఎత్తారు. మహిళల పట్ల ఇలాగైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మహిళలకి సంక్షేమ కార్యక్రమం ఇవ్వనే లేదు. నీకు 15 చెప్పారు, 15,000 ఒక పార్టీ చెప్పారు, 30,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేశారని ఒకరు చెప్పారు. ముగ్గురునన్నా తీసుకొచ్చిన పోనీ వెనక్కి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇద్దరిని తీసుకొచ్చారా? ఇద్దరిని 2 సంవత్సరాల్లో 1 సంవత్సరాన ఇచ్చారా 15,000? ఏమీ ఇవ్వలేదు. ఎస్, జగన్ గారు ఇచ్చారు. మేము చెప్తున్నాం, మహిళలు గర్వంగా చెప్తున్నాం. మహిళలు అన్నింటిలో సమస్థానం ఇచ్చారు. ఆఖరికి నామినేటెడ్ పదవుల్లో కూడా 50% ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇచ్చారు. ఎంపీ రిజర్వేషన్ లేకపోయినా ఎంపీ క్యాండిడేట్లుగా మహిళలకు అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 to 60% వచ్చే విధంగా ఇచ్చారు. ఇన్ని రకాలుగా దిశ చట్టం తేవాలని ప్రయత్నించారు. చట్టం రాకపోయినప్పటికీ, కేంద్రంలో పెండింగ్లో ఉన్నప్పటికీ ఆ చట్టంలో ఉన్న అంశాలన్నీ అమలు చేసి మహిళల్ని రక్షణ కల్పించాలని చూశారు. మీరేం చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు, చిన్నారుల మీద అత్యాచారాలు, కిడ్నాప్లు, మానసికంగా క్షోభించడం. ఒక అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకుంటే బెండపూడి స్కూల్లో ఆ అమ్మాయిని అవమానకరంగా మీరు మీడియాలో పెట్టి, ఇబ్బందికరమైన పెట్టి తల్లిదండ్రుల్ని, ఆ స్కూల్ని, ఆ స్కూల్ టీచర్ని, ఆ పిల్లల్ని అవమానకరించారు. అదేవిధంగా ఒక అమ్మాయికి పట్టా వచ్చిందని ఆనందంతో ఆ అభిప్రాయం చెప్తే ఆ అమ్మాయి ఆఖరికి సూసైడ్ చేసుకునే వరకు మీరు వదిలిపెట్టలేదు. ఇలా ఎన్ని సంఘటనలు? టీచర్స్ని, ఎంప్లాయర్స్ని, పార్టీ పేరు చెప్పి ఎంతమంది మహిళల్ని మీరు బాధించారు? ఎంతమంది ఎమ్మెల్యేల మీద మహిళల మీద అత్యాచారాలు చేసినట్టు ఎన్ని వచ్చాయి? సాక్షాత్తు ప్రపంచ ప్రఖ్యాతిగాంచే అతి పవిత్రమైన టీటీడీ చైర్మన్ మీద కూడా మహిళల మీద వచ్చింది. మీరు ఎవరిని అనరు. నేను 3 పార్టీల కూటమిలో ఉన్న 3 పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏం చేయలేదు, పార్టీల పరంగా ఒక ఏబిఎన్లో ఒక ఈ వీకెండ్ కామెంట్ అని చెప్పినప్పుడు అందులో మహిళల్ని పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా మాట్లాడినప్పుడు మహిళలు మిగతాయి మీకు ఏం నచ్చితే అది వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి. మహిళల గురించి
నీచంగా మాట్లాడినప్పుడు దాన్ని మీరెవరైనా ఖండించారా? ఒక్క పార్టీ కూడా ఖండించలేదు. దీన్ని బట్టి మహిళల మీద మీకున్న గౌరవం ఏంటనేది అర్థమవుతుంది. అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, పిఠాపురం నియోజక వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఎస్ఐ గారికి తగిన సిఐ గారికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ వీకెండ్ కామెంట్ మీద వచ్చిన స్త్రీ జాతిని అవమానకరించే విధంగా మాట్లాడిన మాటల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాధాకృష్ణ గారు నైతిక బాధ్యత వహించి ఇటువంటి పదజాలము పెట్టి స్త్రీ జాతిని అవమానించినందుకు స్త్రీ జాతి మొత్తానికి తక్షణం క్షమాపణ చెప్పాలి.